Hey guys, please do subscribe to my channel #talks, and for more updates, please hit the bell icon. Hey guys, welcome back to #talks. ఈరోజు నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను. నన్ను చాలా మంది పింపుల్స్ రిలేటెడ్ వీడియో చేయమని చాలాసార్లు అడిగారు. బట్ నేను దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా కరెక్ట్గా యూస్ఫుల్ సొల్యూషన్తో వీడియో చేద్దామని నేను ఇన్ని రోజులు ఆ వీడియోని పోస్ట్పోన్ చేస్తూ వచ్చానమాట. అల్టిమేట్గా నేను చాలా మందిని, అంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అండ్ కొంతమంది బ్యూటీషియన్కి సంబంధించిన రిలేటెడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ సజెషన్స్ తీసుకొని ది బెస్ట్ సొల్యూషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు పింపుల్స్ రావడానికి మాత్రం చాలా రీజన్స్ ఉంటాయి. నేను ఆ పింపుల్స్ ఎందుకు వస్తాయి ఏంటి డీప్లోకి వెళ్ళట్లేదు. బట్ పింపుల్ క్యూర్ చేసుకోవడానికి నేను ఒక సింపుల్ టూ స్టెప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ మనకి ఇండియాలో అవైలబుల్లో ఉంది, బట్ మలేషియాలో నేను ట్రై చేశాను. ఎందుకంటే మీకు చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా అని నేను ఎంత ట్రై చేసినా ఇక్కడ ఎక్కడ దొరకలేదు అనమాట. బట్ నేను మీకు అది పిక్ యాడ్ చేస్తాను అనమాట. దాని పేరు వచ్చేసి క్లియర్ జెల్. మనకి లోకల్ మెడికల్ స్టోర్స్లో కానీ ఇంకా మెడిప్లస్, అపోలో ఇట్లాంటి చాలా స్టోర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. మనకి ఇండియాలో అయితే క్లియర్గా అవైలబుల్లో ఉంటుంది. దీని పేరు ఏంటంటే క్లియర్ జెల్. నేను మీకు పిక్ యాడ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇది డాక్టర్ సజెస్ట్ చేయట్లేదు కాబట్టి క్లియర్ జెల్ అనేది పింపుల్స్ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. బట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎట్లా యూజ్ చేయాలంటే, నేను మీకు అది లేదు కాబట్టి నేను జస్ట్ ఊరికనే నేను ఒక మాయిశ్చరైజర్తో చూపిస్తున్నాను. పింపుల్స్ మీకు ఎక్కడుంటే ఫేస్ మీద క్లియర్ జెల్ లోషన్ తీసుకొని జస్ట్ పింపుల్ ఉన్న దగ్గర జస్ట్ డాట్ లాగా యూజ్ చేయండి. మీ ఫేస్ మీద ఎక్కడ పింపుల్ ఉంటే అక్కడ ఇలా డాట్ లాగా అప్లై చేసుకోండి అంతే. ఇంకా అంతకన్నా ఫేస్ అంతా లోషన్స్ రాసుకుంటాం కదా, ఇట్లా లోషన్ అయితే ఫేస్ అంతా ఇట్లా రాసుకుంటాము, అట్లా రాసుకోవద్దు. జస్ట్ పింపుల్ మీద ఇట్లా డాట్ లాగా ఈ క్లియర్ జెల్ ని అప్లై చేయండి. వన్స్ మీరు ఫస్ట్ టైం ఇది ట్రై చేసేటప్పుడు మీరు ఒక పింపుల్ మీద జస్ట్ ట్రై చేసి చూడండి. అది దానివల్ల మీకు స్కిన్ ఇరిటేషన్ కానీ, దానివల్ల కొత్త పింపుల్స్ కానీ ఇట్లాంటివి ఏమి రాకపోతే మీరు యూస్ చేయండి. ఇన్ కేస్ మీకు కొత్త పింపుల్స్ రావడం కానీ, ఇరిటేషన్ కానీ, స్కిన్ రెడ్నెస్ కానీ ఇట్లాంటివి ఆ క్లియర్ జెల్లో అది యూస్ చేయడం వల్ల మీకు వస్తే ఇమీడియట్గా మీకు క్లియర్ జెల్ పడట్లేదని మీ స్కిన్కి, సో మీరు స్టాప్ చేసేయండి. అయినా కూడా పింపుల్ పోతుందని మొండిగా యూస్ చేయొద్దు, స్కిన్ ప్రాబ్లం అయిపోతుంది. సో క్లియర్ జెల్ పడితేనే యూస్ చేయండి. సో వన్స్ క్లియర్ జెల్ యూస్ చేస్తుంటే మనకి ఎవ్రీడే పింపుల్ మీద పెట్టుకోండి అంతే. పింపుల్ ఉన్న ప్లేస్లో నేను చెప్పా కదా డాట్ లాగా పెట్టుకోవాలి, అలా యూస్ చేయాలి ఈ క్లియర్ జెల్ని. సో ఈ క్లియర్ జెల్ యూస్ చేయడం వల్ల మన పింపుల్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రోడక్ట్ అయితే నాకు దొరకలేదు కాబట్టి నేను మీకు పిక్ యాడ్ చేస్తాను. అండ్ ఈ పింపుల్స్ కోసం నేను ఒక ప్యాక్ చూపిస్తాను. ఈ ప్యాక్ని మీరు వీక్లీ ట్వైస్ యూజ్ చేయాలి అంతే. ఈ ప్యాక్ని రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తూ ఉంటే అటు క్లియర్ జెల్ యూజ్ చేయండి. ఇది క్లియర్ జెల్ యూజ్ చేయడం మాత్రం ఓన్లీ నైట్స్ మీరు పడుకునేటప్పుడు ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని, ఫేస్ వాష్తో మంచిగా క్లీన్ చేసుకొని పింపుల్ ఉన్న ఏరియాస్లో క్లియర్ జెల్ పెట్టండి. అండ్ బ్రైడ్స్ కూడా కొంతమంది పెళ్లి ఫిక్స్ అయిపోతుంది, ఇంకా 2 daysలో 3 daysలో పెళ్ళి ఉందనగానే కొంచెం పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఫుడ్ చేంజెస్ వల్ల పెళ్లి కూతురు అని చాలా మంచి ఫుడ్ పెడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఎక్కువ గీ వేసి పెడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఎక్కువ పింపుల్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇమీడియట్గా క్లియర్ అవ్వాలంటే ఈ క్లియర్ జెల్ యూజ్ చేయొచ్చు. సో అండ్ నేను మీకు ఒక ప్యాక్ చూపిస్తాను కదా, ఇప్పుడు ఆ ప్యాక్ ఏంటో చూసేయండి. ఫస్ట్ మనం ఈ పింపుల్ ప్యాక్ కోసం టమాటో తీసుకుంటాము. టమాటో స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి పీసెస్గా తీసుకొని ప్యూరీ లాగా తీసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు ప్యూరీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో తెలియకపోతే నేను వీడియోలో చూపిస్తాను, తెలియని వాళ్ళు చూడండి. టమాటోని జ్యూస్ లాగా తీసుకోకూడదు, ప్యూరీ లాగా తీసుకోవాలి. మెయిన్ అసలు ఈ ప్యాక్లో మనం టమాటోని మెయిన్గా తీసుకోవాలి. ఎందుకంటే టమాటో స్కిన్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్లో పింపుల్స్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల వస్తాయి కాబట్టి మన టమాటోని రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ని టమాటో తగ్గిస్తుంది అనమాట. సో అందుకని ఈ ప్యాక్లో టమాటోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. అండ్ ఒకవేళ మీకు ఈ ప్యాక్లో చూపించే 2 products లేకపోతే కనుక ప్లెయిన్ టమాటోనైనా పీల్ తీసుకొని అప్పుడప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు నేను మీకు టమాటో ప్యూరీ ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను.
తెలియని వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ప్యూరీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ మనం ప్యాక్ కోసం టమాటో ప్యూరీ రెడీ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్యాక్ కోసం ఏమేమి తీసుకోవాలో చెప్తాను. అండ్ ఈ ప్యాక్ కోసం మనం నీమ్ పౌడర్ తీసుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆఫ్ నీమ్ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకుంటాము. ఈ నీమ్ పౌడర్ అండ్ శాండిల్వుడ్ పౌడర్ని మనం టమాటో ప్యూరీతో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఈ నీమ్ పౌడర్ అంటే వేపాకు పొడి అండ్ శాండిల్వుడ్ పౌడర్ కూడా మన పింపుల్స్ని రానికుండా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఈ టమాటో ప్యూరీ ఏమో పింపుల్ రావడానికి రీజన్ ఆయిల్ ప్రొడక్షన్ కాబట్టి ఆయిల్ ప్రొడక్షన్ టమాటో తగ్గిస్తుంది. సో ఈ ప్యాక్ని వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. అండ్ 15 మినిట్స్ పాటు ఫేస్ మీద ఉంచుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ వీక్లీ ట్వైస్ చాలు, ఎక్కువ యూస్ చేయకండి. ఎక్కువ యూస్ చేయడం వల్ల మీ స్కిన్ ఓవర్ సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. సో స్కిన్ ఓవర్ సెన్సిటివ్ అవ్వకూడదు అండ్ ఓవర్ డ్రై కూడా అవ్వకూడదు, మంచిది కాదు. సో వీక్లీ ట్వైస్ యూస్ చేయండి, సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ ప్యాక్ చూపించాను కదా, ఈ ప్యాక్ని మీరు వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. ట్వైస్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మన స్కిన్ మళ్ళీ ఎక్కువ డ్రై కూడా అయిపోకూడదు అనమాట. ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి పింపుల్స్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల వస్తూ ఉంటుంది కదా, ఈ ప్యాక్ మన స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో వీక్లీ ట్వైస్ యూస్ చేయండి, సరిపోతుంది. అండ్ క్లియర్ జెల్ మాత్రం పడకపోతే మీరు స్టాప్ చేసేయండి. పింపుల్ పోతుంది కదా అని పడకపోయినా కూడా యూస్ చేస్తే తర్వాత స్కిన్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది అనమాట. సో నేను క్లియర్గా చెప్తున్నాను. సో మీకు ఏమన్నా దానివల్ల ఇరిటేషన్ అట్లాంటి పింపుల్స్ ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఉంటే కనుక కంప్లీట్గా క్లియర్ జెల్ని అవాయిడ్ చేసేసి ఈ ప్యాక్నే యూజ్ చేయండి. మీకు ఇమీడియట్గా కాకపోయినా స్లోగా అయినా పింపుల్స్ తగ్గుతాయి. క్లియర్ జెల్ ఇది 2 యూస్ చేయడం వల్ల మనకి ఇమీడియట్గా 3 డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. సో అదే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పింపుల్ ప్రాబ్లం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పింపుల్ ప్రాబ్లం ఉంటే మీరు వాళ్ళతో అయినా షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.